హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరి లక్ష్మి. ఇవాళ కుబేర కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మారేడు ఆకులు అండి, ఇవి తులసి దళాలు, పాలు, ఆవు పాలండి, స్వచ్ఛమైన ఆవు పాలు. మారేడు ఆకులని తులసి దళాలని వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి నీడలో. ఆ తర్వాత కొంచెం ఆవు పాలు పోసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక వైట్ క్లాత్లో వేసి ఇలా పిండేసుకుంటే వాటర్ వచ్చినాయండి. అవి సపరేట్ చేసుకున్నాను. ఇట్లాగ పొడిని సపరేట్ చేసుకున్నాను. 1 డేలో పొడి నాకు డ్రై అయిపోయిందండి. దానిలో కొంచెం జవాది పౌడరు, మంచి సువాసన వస్తుంది కదండి, అందుకోసం కొంచెం జవాది పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను. ఈ మూడింటిని బాగా మళ్ళీ ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పడితే స్మూత్గా మనకి చాలా స్మూత్గా కుబేర కుంకుమ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, నేను బయట కూడా తీసుకున్నానండి కుబేర కుంకుమ, టెంపుల్ దగ్గర తీసుకున్నాను. ఈ గ్రీన్ చూడండి, నేను తయారు చేసిన కుబేర కుంకుమ గ్రీన్ చూడండి. అయితే నేను బయట కొన్నానని చెప్పాను కదా, అదైతే మంచి సువాసనే రావడం లేదండి. వీలైతే అందరూ ఇంట్లోనే ఇలాగ కుబేర కుంకుమ తయారు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.